హలో అండ్ వెల్కమ్ టు జేబీ టీవీ. జనవరి 10న రిలీజ్ అయిన పెద్దన్నయ్య సినిమా అప్పట్లో ప్రేక్షకులని బాగా అలరించిందనే చెప్పాలి. ఇప్పుడు ఆ సినిమా విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. యువరత్న నందమూరి బాలకృష్ణ, రోజా, ఇంద్రజ హీరోయిన్లుగా శరత్ దర్శకత్వంలో రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్ పై నందమూరి రామకృష్ణ నిర్మించిన సినిమా పెద్దన్నయ్య. బాలకృష్ణ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేయగా అచ్యుత్, రాజ్ కుమార్ ఆయన తమ్ముళ్లుగా నటించారు. ఫ్యామిలీ సెంటిమెంట్, లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన పెద్దన్నయ్య సినిమా సంక్రాంతి కానుకగా 1997 జనవరి 10న రిలీజ్ అయింది. వయసు పైబడ్డ గెటప్ లోను, యంగ్ లుక్ లోను బాలయ్య ఆకట్టుకున్నారు. రామకృష్ణ ప్రసాద్ క్యారెక్టర్ సినిమాకే హైలైట్ అయింది. ఫ్యామిలీ నేపథ్యంలో వచ్చే ఎమోషనల్ సీన్స్, బాలయ్య రోజాల మధ్య సీన్స్, కాలేజీ సీన్స్ అన్ని కూడా బాగుంటాయి. ఈ సినిమాలో బాలయ్య చెప్పిన పదవికి నేను అలంకారమేమో కానీ నాకు పదవి అలంకారం కాదు అనే డైలాగ్ ఆయన అభిమానుల్లో ఇప్పటికీ వినబడుతూనే ఉంటుంది. స్టార్ హీరో అయ్యుండి క్లైమాక్స్ లో క్యారెక్టర్ చనిపోతుందని తెలిసి కూడా ఒప్పుకొని చేయడం అనేది పెద్ద సాహసం. అది బాలయ్యకే చెల్లింది. పెద్దన్నయ్యకి ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఈ సినిమాకి మరో హైలైట్ కోటి సంగీతం. కుటుంబం, అన్నగారి కుటుంబం, కల్లో కళ్యాణమాల, నీ అందమంతా చిందగొట్టి, ఓ ముస్తఫా, చక్కిలాల చుక్క, చక్కగుందిరోయ్, చిక్కింది చామంతి పువ్వు వంటి పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాకి బాలయ్య అన్నయ్య నందమూరి మోహన్ కృష్ణ కెమెరామెన్ గా పనిచేయగా బాలయ్య తమ్ముడు రామకృష్ణ నిర్మించారు. బ్రహ్మానందం, శ్రీహరి, కోట, అన్నపూర్ణ తదితరులు నటించిన పెద్దన్నయ్య సినిమా 1997 సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. హలో ఎవ్రీవన్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు జేబీ టీవీ తెలుగు. హాయ్ వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ టీవీ తెలుగు. Please subscribe JB Telugu News channel. Hello everyone, I'm Neha Deshpande. Please subscribe to JB TV Telugu.